హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ 319. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈ వీడియో మార్నింగే స్టార్ట్ అయింది. కార్తీక మాసం డే 8 అనమాట. కార్తీక మాసం డే 1 డే 2 అలా పెడుతున్నాను కదా. డే 8 రోజైతే ఈ వీడియో మార్నింగ్ 4:30 అలా బయట గుమ్మాలు అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత సింపుల్ రంగోలీ పెట్టేస్తున్నాను అనమాట. ఆ రోజు థర్స్డే, అందుకని చిన్న లోటస్ ముగ్గులాగా వేసుకుందామని లోటస్ ముగ్గులాగా వేశాను. మెయిన్ ఏంటంటే ఏ ముగ్గు వేసినా కూడా వర్షం అయితే మొత్తం కడిగేస్తుందండి. ఇలా వేస్తున్నానో లేదో వెంటనే వర్షం అనేది వచ్చేస్తుంది. ఇంకా అందుకనే ముగ్గు ఇంకా చిన్నది వేసుకుందాము అనేసి అయితే చిన్నది వేసుకున్నా. చిన్న లోటస్ ముగ్గు అయితే వేసుకొని ఇంకా సైడ్ రంగోలి కూడా ఇలా సింపుల్గా ముగ్గులు వేసేటప్పుడు మీరు గమనించరు, ముగ్గులో ఏదైతే వస్తుందో సైడ్ కూడా అలానే వేయాలి అనుకుంటాను. దాంతోనే చిన్న సింపుల్ రంగోలీ లాగా క్రియేట్ చేద్దామని అలా సైడ్ రంగోలీ కూడా సింపుల్గా అలా క్రియేట్ చేసేసా. అయితే ఇంకా రంగోలీ అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా ఇంట్లోపలికి అయితే వచ్చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఫస్ట్ అయితే బ్రష్ అవి ఉంటాయి కదా, అవి చేసుకున్న తర్వాత ఇంటి గుమ్మాలు అయితే క్లీన్ చేసుకోవాలి. అందుకని ముందు బ్రష్ అవి చేసుకున్న తర్వాత ఇల్లు అవి ఊడ్చి బయట గుమ్మాలన్నీ క్లీన్ చేస్తాను అనమాట. అందుకని కొంచెం 4:30కి అలా లేస్తా. ఎగ్జాక్ట్గా పూజ ఉంది అనుకోండి, నేను 3:30కి అలా లేవాలి. లేకపోతే ఇవన్నీ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా, పూజ సామాన్లు అన్నీ సర్దుకునేసరికి. అది ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ తులసమ్మ వారి దగ్గర కూడా కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. తులసమ్మ వారికి వాటర్ వేసేటప్పుడు ఏమని మంత్రం చేయాలో చెప్పే కదా, ఏమని పఠించాలి అనేసి ఫస్ట్ కార్తీక మాసం 2 వీడియోలోనే ఎక్కడో పెట్టానండి. ఒకసారి చూడండి, వీడియోలో చెక్అవుట్ చేయండి. అది ఇక్కడ దీపారాధన కూడా అయిపోతుంది. వర్షం వల్ల అండి అలా పడుతుంది కదా వర్షం, దానివల్ల దీపారాధన చేసినా కూడా అలా లైట్గా చిన్న వర్షం పడడం వల్ల ఇంకా దీపం కూడా వెంటనే ఘనమైపోతూ ఉంటుంది. ఇంకా గాలి కూడా దీపారాధన చేయనివ్వట్లేదండి, గాలి అలా వేస్తూనే ఉంది. ఇంకా ఇక్కడైతే దీపం పెట్టేంత వరకు అయితే వర్షం తగ్గింది, గాలి కూడా తగ్గిందండి. దీపారాధన అయితే అయిపోయింది తులసమ్మ వారి దగ్గర. అండ్ ఇక్కడ ఇంట్లో దీపారాధన కూడా చేసుకుంటున్నాను. అయితే నేను ఎప్పుడు ఒకటి అనుకుంటా, ఇంకా కార్తీక మాసం అవుతుంది కదా, కార్తీక మాసం అయిపోయిన తర్వాత కూడా ఇలానే 5కి 4:30కి అలా లేచిపోతాను. లేచిపోయిన తర్వాత చక్కగా నేను దీపారాధన అయ్యాక వంట అవి చేసుకుందాం అనుకుంటానండి. కానీ ఏంటో మళ్ళీ ఆ టైం వచ్చేసరికి 6కి అలానే లేస్తాను. కొంచెం వేగంగా లేద్దాం అనుకుంటా. మీరు కూడా ఇలానే అనుకుంటారా ఏంటనేది కామెంట్ చేయండి. నాకు అలానే అనిపిస్తుంది. ఎందుకు వేగంగా లేచిపోదాం, ఎలాగో లెగిసాం కదా, డైలీ కార్తీక మాసం నెల రోజులు లెగిస్తున్నాం కదా, వేగంగా లేగడం వల్ల ఎన్ని పనులు అయిపోతున్నాయో చూడు అనుకుంటా. అంటే చూసారు కదా, దీపారాధన 5:30కి అలా అయిపోద్ది. 4:30కి లేస్తే ఇంకా 5:30 నుంచి ఇంకా ఇటువైపు హాట్ వాటర్, టీ, రసం, కూర ఇవన్నీ కుక్ చేసుకునేసరికి కొంచెం హడావిడి లేకుండా నెమ్మదిగా చేసుకుంటా అనమాట. ఇలానే హడావిడి లేకుండా చేసుకోవచ్చు కదా, ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తా అనుకుంటా. అమ్మ కూడా అంటుంది, 5కి అలా లేచిపోమ్మ, నీకు క్యారేజ్ ఏంటి, అండ్ నెమ్మదిగా చేసుకోవచ్చు, నీ దీపారాధన కూడా మార్నింగే అయిపోద్ది అని. కానీ ఏంటో అండి, ఇంకా కార్తీక మాసం అయిపోయినంటే మళ్ళీ యథావిధిగా 6కి అలానే లేస్తాను. ఇంకెందుకులే క్యారేజ్, ఇంకా 8:30కి అలానే ఆ టైంకే కదా కుక్ చేయాలి అన్నట్లు. అయితే ఇక్కడైతే ఫస్ట్ దీపారాధన అయిపోయిన తర్వాత ఇటువైపు హాట్ వాటర్, ఇటువైపు టీ అయితే పెట్టుకున్నా ఎప్పట్లానే. కాకపోతే ఎప్పుడు కూడా టీ అవి తాగేసిన తర్వాత నెమ్మదిగా కుక్ చేస్తుంటారనమాట. ఈరోజు ఏంటంటే కొంచెం ఎర్లీగా అన్నీ చేసుకుందాము తొందరగా అనేసి అయితే ఒకవైపు కర్రీ కోసం కళాయి అయితే పెట్టున్నా, అటువైపు టీ ఇంకా మరుగుతూ ఉందన్నమాట. ఇలా పోపు పెట్టేలోపు చిక్కుడుకాయ ఇంకా వేయించడం టైం పడుతుంది కదా, అలా వేగలి చిక్కుడుకాయ కానీ దొండకాయ కానీ కొంచెం లేట్ అవుతుంది పసరు వాసన పోయేంత వరకు. ఈలోపు అయితే పోపు పెట్టుకుందాం అనేసి అయితే పోపు పెట్టుకుంటున్నాం. ఎలాగో కార్తీక మాసం కదా, ఆనియన్స్ యూజ్ చేయం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టే కదా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగంగానే వేగిపోతుంది కదా,
అందుకనేసి అయితే టీ మరిగేలోపు ఇటువైపు అయితే చిక్కుడుకాయ కర్రీ అనేది పోపు పెట్టుకుంటున్నాను. అయితే ఎప్పుడు ఇలానే తొందరగా అంటే కొంచెం ఎర్లీగా లేచామనుకోండి పనులు ఇలా తొందరగా అయిపోతాయి కదా! అదే ఆలోచిస్తున్నాననమాట. ఆ రోజైతే 7:30కి అలా వంట అనేది ఫినిష్ అయిపోయిందండి. చాలా ఫాస్ట్‌గా చూసారు కదా! అటువైపు అయితే గిన్నెలో రసం అయితే పెట్టేసా. ఇటువైపు కూర అవుతుంది. ఇంకా టీ కూడా పెట్టుకున్నా అనమాట. కర్రీకి మూత పెట్టేసి ఆ టీ అయితే వేసుకొని ఇంకా టీ తాగేద్దాము. ఇటువైపు రసం మరిగేలోపు ఇటువైపు కూర వేగుతదది. ఇంకా మధ్య మధ్యలో వచ్చి కలిపాలండి. కలపకపోతే ఇంకా అడుగు పట్టేస్తది. అయితే మీరు కూడా ఇలానే అనుకుంటారా ఏంటనేది కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే ఇదొక టాస్క్ లాగా అండి. ఇంకా బెటరే ఇలా అప్పుడు వాళ్ళంట నీట్‌గా ఇలానే స్నానం చేసి ఇంకా పొయ్యి నీట్‌గా అలికేసి ముగ్గులు పెట్టి అప్పుడు వంట చేసేవాళ్ళంట. నేను చిన్నతనంలో మా అమ్మ కూడానండి డైలీ మట్టి పొయ్యి ఉండేది. డైలీ కూడా ఆ మట్టి పొయ్యిని అలికేదనమాట. పేడతో నీట్‌గా అలిగిపెట్టి, ముగ్గులు పెట్టి అప్పుడు వంట అనేది స్టార్ట్ చేసేది. ఈ కాలంలో నాకైతే ఎవ్వరు అలా కనిపించలేదండి. నేను చిన్నతనంలో అంటే నేను 10థ్ క్లాసు ఆ టైం వరకు అమ్మ అలానే చేసేదనమాట. తర్వాత గ్యాస్ వచ్చిన తర్వాత కూడా నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటదిలేండి. మార్నింగ్ కాదు. నైట్ క్లీన్ చేసి మార్నింగు కానీ అమ్మ ఇప్పటికీ ఏదో అర్జెంటు మేము వెళ్తేనే గ్యాస్ మీద కుక్ చేస్తదనమాట. లేకపోతే పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేస్తది. అయితే ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం. అంటే అలా అనిపిస్తదనమాట. పాత రోజులు ఆ చిన్నతనం రోజుల్లో అలా చేసేవాళ్ళు కదా! ఇప్పుడు ముందు రోజు చేసుకుంటే గానీ పనంతా అవ్వట్లేదు. కొంచెం ఎర్లీగా లేస్తే బెటర్ కదా అనిపిచ్చింది నాకు. అయితే ఇక్కడైతే కర్రీ కూడా అటువైపు పెట్టేసి రసం కూడా మరిగిపోయింది. రసం కూడా అయితే పోపు పెట్టేసుకుంటున్నాను. రసం మరిగిపోయి పోపు పెట్టుకున్న తర్వాత నేను కూడా టిఫిన్ పెట్టుకుందాము. టిఫిన్ ఏంటంటే దోసలు గడిగడికి దోసలు వేసుకొని అలా తినేస్తున్నాను. ఇలా కాదు ఈసారి ఊతప్ప వేసుకుందామని కొద్దిగా ఇడ్లీ రుబ్బులో జీలకర్ర, అల్లం వెల్లుల్లి అంటే వెల్లుల్లి కాదు అల్లం ఉంటది కదా! అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి బాగా దంచేసి వేసుకున్నారనుకోండి బాగా టేస్ట్ ఉంటది. కార్తీక మాసం కాకపోతే ఆనియన్స్ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటదనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే కదా! అతనికైతే రైస్ కుక్ చేశా. రైసు క్యారేజ్‌కి అండ్ మార్నింగ్ అన్నట్లు రైస్ కుక్ చేశా. ఇంకా నాకొక్కదానికే ఇక్కడైతే ఊతప్ప అనేది వేసుకుంటున్నాను అనమాట. ఊతప్ప వేసుకున్న తర్వాత ఊతప్ప కూడా మూత పెట్టేసా. కాసేపు ఉడుకుతుంది కదా అని. ఇంకా ఈలోపు అయితే రసం పోపు పెట్టున్నాను కదా! అదైతే చిన్న వీడియో తీసా. ఇటువైపు అయితే చిక్కుడుకాయ గ్రేవీ కూరలాగా చేశానండి. అంటే టమోటా అన్నీ వేసి ఫ్రై ఏం చేయలేదు. ఇంకా నేను కూడా టిఫిన్ అయితే ఇక్కడ పెట్టుకొని తినేస్తున్నాను. ఇది మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ అరౌండ్ 8:30, 9 వరకే సూట్ చేశానండి. తర్వాత ఇంకేం సూట్ చేయలేదు. అండ్ ఇక్కడైతే టిఫిన్‌తో పాటు చిక్కుడుకాయ కూర టేస్ట్ ఎలాగుంటదో అని వేసుకున్నాను. ఏంటో అండి వెరైటీ వెరైటీ టేస్ట్‌లు ఒకసారి తిందాము ఊతప్పతో బావుంటదా లేదా అనేసి అయితే వేసుకున్నా. ఎందుకో అంత సెట్ అవ్వలేదు ఊతప్పతోని. అయితే ఇక్కడ టిఫిన్ అనేది చేసుకున్నా గదా! టిఫిన్ చేసుకున్న తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. అయితే ఏదేమైనా కొంచెం హాఫ్ అన్ అవర్ గానీ, ఒక 1 అవర్ గానీ ఎర్లీగా లేచాము అంటే మాత్రం పనులన్నీ ఇలా చాలా చక్కగా పీస్‌ఫుల్‌గా అయిపోతాయండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అదే వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.